నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, బాబు రాజేంద్ర ప్రసాద్ గారి పుట్టినరోజు. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిది. మనకి ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండిపెండెంట్ ఇండియా. వారిది బోర్న్ 3rd December 1884. బోర్న్ 3rd December 1884. డైడ్ వచ్చి 28 February 1963. వారి కెరీర్ అంతా చూసుకుంటే ఒక విధంగా మనకి రాజ్యాంగం రాసిన టీం మొత్తానికి వారి అధ్యక్షతనే రాశారంటే అంబేద్కర్ గారు, వీరందరూ కలిసి కమిటీ అంతా కలిసి వారి ఆధ్వర్యంలోనే ఈ రాజ్యాంగం రాయడం జరిగింది మాట మనకి ఇండిపెండెంట్ ఇండియాకి. ఆ విధంగా వారు చిరస్మరణీయులు విధంగాను, ఎందుకంటే ఫస్ట్ ప్రెసిడెంట్ అంటే మొట్టమొదటి రాష్ట్రపతి ఇండిపెండెంట్ ఇండియాకి. ఆ విధంగా చెప్పుకున్నప్పుడు ఆయన 1952 నుంచి 1962 వరకు అది చేశారు. అంతకుముందు 1949 నుంచి 1947 to 50 వరకు యాక్టింగ్ ప్రెసిడెంట్గా కూడా చేశారు ఆయన. ఆ విధంగా కూడా ఆయనకి అవకాశం అంటే 1949 నుంచి 50 వరకు రాజ్యాంగం రాస్తున్న మధ్యలో కూడా వారే యాక్టింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. తర్వాత 1952లో జనరల్ ఎలక్షన్స్లో ఇంకా ఆటోమేటిక్గా వారిని ఎన్నుకోవడం జరిగింది. ఆ విధంగా 1952 నుంచి 1962 వరకు చేసి 1963లో కాలం చేశారు. 1962లో వారికి భారతరత్న ఇచ్చారు. వారి కెరీర్ ఒక్కసారి చూసుకుంటే ఆయన ఒక రైటరు, లెక్చరరు, ఫిలాసఫరు, ఓ విధంగా చెప్పుకోవాలంటే లాయర్ కూడా. ఆయన ఓ విధంగా లాయర్ చేశారు. కెరీర్ అంతా కూడా అద్భుతంగా జరిగింది. చిన్నప్పటి నుంచి కూడా చదువులోను అన్నింటిలోనూ కూడా చాలా గ్రేట్గా కొనసాగారు. లాయర్ కింద చేశారు, పొలిటీషియన్ కింద చేశారు, అలాగే మనకి చూసాం కదా ప్రెసిడెంట్గా కూడా వర్క్ చేశారు. ఎడ్యుకేషన్ చూసుకుంటే ఆయన MA ఎకనామిక్స్ చేశారు. ఆయన ఫస్ట్ చూసుకుంటే అది బీహార్లోని ముజఫర్పూర్ అనే ఒక కాలేజ్ నుంచి అదే పూర్తి చేశారు. అది ఎక్కడుందంటే లంగట్ సింగ్ కాలేజ్, దాంట్లో ప్రొఫెసర్గా కూడా పనిచేశారు ఆయన. తర్వాత 1915లో కలకత్తా యూనివర్సిటీ నుంచి లా చేశారు. 1916లో లాలోనే డాక్టరేట్ కంప్లీట్ చేశారు అలహాబాద్ యూనివర్సిటీ నుంచి. 1917లో హైకోర్టు ఇన్ బీహార్ అండ్ ఒరిస్సా అందులో పనిచేశారు. జాయిన్ అయ్యి అందులో పనిచేశారు అన్నమాట. హైకోర్టులో బీహార్ అండ్ ఒరిస్సా హైకోర్టులో కూడా పనిచేశారు. తర్వాత చూసుకుంటే వారి కెరీర్లో చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి. ఇంకా చెప్పుకోవాలంటే ఫస్ట్ మద్రాసు యూనివర్సిటీకి ఆయన సెనేట్ అనమాట. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఫస్ట్ మెంబర్ ఆఫ్ సెనేట్. పాట్నా యూనివర్సిటీకి, మద్రాస్ యూనివర్సిటీకి కాదు, పాట్నా యూనివర్సిటీకి వన్ ఆఫ్ ద మెంబర్ అనమాట. అప్పట్లో గొప్పది. ఫస్ట్ సెనేట్ అంటే ఉంటుంది కదా, ఇండిపెండెంట్ ఇండియాకి వచ్చేటప్పటికి కాకుండా 1917 మధ్యలోనే వారు ఆ విధంగా పాట్నా యూనివర్సిటీకి సెనేట్లో ఫస్ట్ మెంబర్ అనమాట. ఆల్సో ఆయన ఇంకో విధంగా అంటే ప్రాక్టీసు బగల్పూర్ అంటే ఫేమస్ సిల్క్ టౌన్ అంటాం. ఇప్పటికి సిల్క్ చీరలు అవన్నీ ఒక పెద్ద టౌన్ అన్నమాట, సిల్క్ వస్త్రాలకి వాటికి. ఆ బగల్పూర్లో కూడా ఆయన ప్రాక్టీస్ చేశారు బీహార్లోని లా కింద. సో ఆయన అన్ని వర్గాల బీహారు, బెంగాల్ అన్నింటిలోనూ వర్క్ చేశారు. ఓ విధంగా చెప్పుకుంటే వారు పుట్టింది కూడా ఇందాక మనం చెప్పుకున్నది బీహార్లోని జరదాయి అనే ఒక ఊర్లో పుట్టారు ఆయన. జరదాయి అనే ఊరు ఒకప్పుడు బెంగాల్లో ఉండేది, అంటే బెంగాల్ ప్రెసిడెన్సీలో ఉండేది యాక్చువల్గా ఎవరో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు. బట్ ఆ తర్వాత బీహార్కి వెళ్ళింది పూర్తిగా. అందువల్ల ఏంటంటే ఆ విధంగా ఆయన బెంగాల్, బీహార్ అన్నీ కూడా కవర్ చేసుకుంటూ, ఒరిస్సా అని కవర్ చేసుకుంటూనే పనిచేశారు. అలాగే చాలా వరకు కూడా ఆయన చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు 1914లోనే ఫ్లడ్స్ అన్నీ విపరీతంగా బెంగాల్కి, బీహార్కి విపరీతమైన ఫ్లడ్స్ వచ్చాయి. అందులో సోషల్ సర్వీస్ చేసేవారు. అలాగే 34-35లో వారు జైల్లో ఉన్నప్పుడు ఎర్త్క్వేక్స్ వచ్చాయి. అప్పుడు వెంటనే పోలీసుల్ని రిక్వెస్ట్ చేసి బయటకు వచ్చి ఎర్త్క్వేక్ ఉన్న దాంట్లో కూడా సోషల్ సర్వీస్ చేశారు. వాళ్ళ ఊళ్ళకి 2 రోజుల తర్వాత రిలీజ్ అయ్యి అక్కడ ఉద్యమాలు చేస్తున్నప్పుడు, అంటే అదే ఉప్పు సత్యాగ్రహాలు అవి చేస్తున్నప్పుడు, సారావతి సత్యాగ్రహం అవి చేస్తున్నప్పుడు బయటకు వచ్చి బ్రిటిష్ వాళ్ళని కనుక్కొని జాగ్రత్తగా బయటకు వచ్చి ఆ ఎర్త్క్వేక్లో వర్క్ చేశారు అన్నమాట. ఆ విధంగా తను పుట్టిన బీహార్కి, ఆ బెంగాల్ ప్రెసిడెన్సీ కన్నా ఆ విలువను అలా ఉంచుకుని ఆయన అలా వర్క్ చేస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరికి విలువ ఇచ్చారు. అలాగే ఆయనది ఓ విధంగా చెప్పుకోవాలంటే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ అని చెప్పేసి మనకి బెంగళూరులో కూడా వారి పేరునుంది. విజ్ఞాన కేంద్ర దగ్గర వారి కన్వెన్షన్ సెంటర్ కూడా ఉంది. దాన్నే విజ్ఞాన కేంద్ర అంటారు యాక్చువల్గాను. ఈ విధంగా చూసుకున్న వారి కెరీర్ అంతా కూడా చదువు, సేవ, దాంట్లో ఒక గొప్ప అర్థం వచ్చేలాగా కష్టపడ్డారు. ఓ విధంగా 1884లో వారు పుట్టారు. ఓ విధంగా అంటే ఇంకా ఒక 20-15 సంవత్సరాలు వచ్చేటప్పటికి 15-20 సంవత్సరాల మధ్య నుంచే వారు చదువు పీక్స్కి వెళ్ళింది. ఆ తర్వాత ఎక్కడ కూడా బ్రేక్ లేదు. మధ్యలో జైళ్ళకి వెళ్ళారు, కష్టాలు అనుభవించారు. ఏమైనా సరే ఒక్కసారి కూడా ఆపలేదు. మనం విధంగా చూసుకుంటే పెద్దవాళ్ళు అందరూ ఆ విధంగా కష్టపడిన వాళ్ళు అప్పట్లో. ఆ విధంగా వారి అధ్యక్షతన మన రాజ్యాంగం రాయబడి ఈ రోజున అదే రాజ్యాంగాన్ని మనందరం ఫాలో అవుతున్నాం.
సో వారు ఆ విధంగా చాలాసార్లు అంబేద్కర్ గారు కూడా చెప్పేవారట, ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి దగ్గర మేము పనిచేస్తున్నాం అని చెప్పేసి. అంటే వారు ఎంత ఇంప్లిమెంట్ చూపించారు వారి మీద అనుకోవచ్చు. అంబేద్కర్ గారు లాంటి పర్సన్ కూడా రాజేంద్ర ప్రసాద్ గారిని అంతలా మెచ్చుకుని చెప్పారు అంటే వారు ఎంత జాగ్రత్తగా వారు అందరితో పనిచేశారో అర్థం చేసుకోవచ్చు. వారికి వైస్ ప్రెసిడెంట్ కూడా ఆ టైంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, వారికి తెలుసు కదా, గురు పూజోత్సవం చేస్తాం వారి పేరున. సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి గారి వ్యక్తి వైస్ ప్రెసిడెంట్ ఆ టైంలో. సో వారందరూ అంతంత గొప్పవాళ్ళు ఆయన దగ్గర పనిచేశారు. వారిని అందరినీ ఈయన కన్వే చేసుకున్నారు. అలాగే అంత జాగ్రత్తగా ఒద్దిగ్గా పట్టుకుని అంత గొప్ప వ్యక్తుల్ని ఈ పాయింట్ చెప్పి ఆ పాయింట్ చెప్పి ఆయన కూడా సహకరించారు. ఎందుకంటే ప్రత్యక్షంగా చాలామంది చెప్పినవి అప్పట్లో కూడా ఉన్నాయట, అంటే పత్రికల్లో కూడా వచ్చేవాడు. రాజేంద్ర ప్రసాద్ గారు చక్కగా సహకరిస్తున్నారు. వారు కూడా కొన్ని విలువైన పాయింట్లు అద్భుతంగా చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ఒక ప్రొఫెసర్, అలాగే లాయరు, అలాగే జర్నలిస్టు. రాజేంద్ర ప్రసాద్ గారు అన్ని విభాగాల్లోనూ పనిచేశారు ఆయన. ఎందుకంటే ఆయన అందుకే గొప్ప అవకాశం వారికి లభించింది. ఆ అవకాశాన్ని కూడా ఆయన ఎక్కడా తగ్గించలేదు. ఓ విధంగా మనం అందరం ఆనందంగా ఉన్నామంటే ఆ పెద్దవాళ్ళు అందరూ తీసుకున్న నిర్ణయాలే. ఇటువంటి వ్యక్తులు ప్రాతస్మరణీయులు, చిరస్మరణీయులు. వారిని ఎందుకంటే వారిని అలా తలుచుకుంటేనే మన రాజ్యాంగం పట్ల విలువ పెరుగుతుంది. ఎప్పటికప్పుడు ఏదో రోజు వచ్చినప్పుడో పుట్టినరోజు వచ్చినప్పుడో కాకుండా వీలు చిక్కినప్పుడు అలా కూడా మనం అన్నీ చదువుతూ ఉంటే ఎవరెవరు దాని గురించి పనిచేశారు, ఎవరెవరు దాని గురించి కష్టపడ్డారని మనకు తెలుస్తుంది. యుక్త వయసు నుంచి, విద్యార్థి వయసు నుంచి ఆ లాలో కష్టపడడం, పిహెచ్డీలు పొందడం, అక్కడి నుంచే జైళ్ళకి వెళ్ళడం, ఉద్యమాలు చేస్తూ, ఒక పక్క స్వాతంత్రోద్యమం గురించి ఉద్యమాలు చేస్తూ, ఒక పక్క తన ఊరికి ఏదైనా కష్టం వస్తే యువజన సంఘాలుగా చూసుకుంటూ ఎంతో కష్టపడ్డారు. సో ప్రౌడ్ టు రాజేంద్ర ప్రసాద్ గారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.